హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 114. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చాలా వ్యూస్ తగ్గిపోతున్నాయి. అసలు ఏంటో కారణం అర్థం కావట్లేదు. స్టోరీ బాలేక మీరు స్కిప్ చేస్తున్నారని అర్థమైపోతుంది. అలాగే వ్యూస్ కూడా నైట్ వ్యూస్కి అయితే ఇప్పుడు టైం 5 o'clock అయింది. ఇప్పటి వరకు 1800 వ్యూసే వచ్చాయి. చాలా తగ్గిపోయింది. ఓకే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్, ఇక్కడ ఏదో స్పెషల్ రెస్టారెంట్ ఉందంట, అక్కడికి వెళ్దాం. హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేయండి, కాస్త రిలాక్స్ అవ్వండి, అన్ని విషయాలు నెమ్మదిగా తెలుస్తాయి, నా మాట కాదు అనకండి అని చెప్పడంతో విక్రమ్ ఓకే చెప్పాడు. ధన కార్ స్టార్ట్ చేశాడు. విక్రమ్ కార్లో కూర్చొనున్నాడు. ప్రస్తుతం స్వీటీ విక్రమ్ వెళ్ళేది ఒకే రెస్టారెంట్కి. సౌరవ్ కార్ నడుపుతూ చాలా హుషారుగా చెవిలో ఇయర్ స్పాట్స్ పెట్టుకొని అతడి బ్రదర్స్ చెప్తున్న సలహాలు వింటూ తన పక్కనే కూర్చొని ఉన్న స్వీటీని చూసి పొంగిపోతూ ఉన్నాడు. అతడి పక్కనే ఉన్న స్వీటీకి ఎక్కడలేని కోపం వస్తుంది. ఈ సౌరవ్కి నేను ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చి తీరాలి. డాడ్కి కోపం వస్తుంది ఏమో, అంతవరకు వెళ్లకుండా ఇక్కడే మ్యాటర్ క్లియర్ చేసుకుంటా. చూడు సౌరవ్, నాకు నీపై 1% కూడా ఇష్టం లేదు. నువ్వు మా ప్రిన్సిపాల్తో పెళ్లి మ్యాటర్ మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. మరోసారి కాలేజ్ వైపు రావద్దు అని చెప్పాలి అనుకుంటూ చాలాసేపటి నుండి అతడితో మాటలు కలిపే ప్రయత్నం చేస్తుంది. కానీ అతడు పక్కనున్న స్వీటీ మాట్లాడేది వినే పరిస్థితిలో లేడు. ఫోన్లో ఎవరితోనే మైమర్చిపోయి మాట్లాడుతున్నాడు. అది చూసి స్వీటీ కొళ్ళు మండుతుంది. వాళ్ళ కారు రెస్టారెంట్ చేరుకుంది. స్వీటీ పిడికిలు బిగించి మౌనంగా కారు దిగింది. సౌరవ్ తన కార్ పార్క్ చేసి వస్తానని చెప్పి తమ్ముళ్ళకి ఇంక ఫోన్ పెట్టండి, మీ వదినతో మాట్లాడుతా అని ఫోన్ కట్ చేసి కార్ పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్నాడు. అక్కడంతా రద్దీగా ఉంది. ఒక ప్లేస్ కనిపించింది. సౌరవ్కి తన కార్ అక్కడ పార్క్ చేద్దామన్నట్టు కార్ రివర్స్ చేసి అటుగా తీసుకొస్తున్నాడు. అదే సమయంలో విక్రమ్ ఉన్న కార్ ధన డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చి సౌరవ్ పార్క్ చేయాలి అనుకున్న ప్లేస్లో తెచ్చిపెట్టేశాడు. అది చూసి సౌరవ్కి కోపం వచ్చింది. ఒక్కసారి తను ఏదైనా అనుకుంటే ఎవరు అడ్డుపడకూడదు. అలా అడ్డు వస్తే సౌరవ్కి కోపం పంతం వస్తుంది. విక్రమ్ కార్ దిగాడు. ధన కార్ కీస్ తీసుకొని మరోవైపు డోర్ తెరుచుకొని దిగాడు. వాళ్ళకు అడ్డంగా సౌరవ్ కార్ ఆపి సీరియస్గా ధన మీదకొచ్చాడు. ఏయ్ డ్రైవర్, ఏంటిది? కళ్ళు కనిపించడం లేదా? నేను ఆ ప్లేస్లో కార్ పార్క్ చేయాలి అనుకుంటున్నా. నువ్వెలా కార్ తెచ్చి పెడతావు? తీ మర్యాదగా, లేదా అని వేలు చూపిస్తూ స్పీడ్గా చెప్పాడు. విక్రమ్ సౌరవ్ వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. ధన విక్రమ్ వైపు చూసి గొడవ జరిగేలా ఉంది అనుకుంటూ, సార్ మీరు ఆగండి ప్లీజ్ అన్నాడు. సౌరవ్ తన మాటలు పట్టించుకోకుండా ఈ డ్రైవర్ తన బాస్ని ఆగమనడం మరింత ఈగో దెబ్బతీసింది. అందుకే కోపంగా ధన మీదకు వెళ్తూ, ఏయ్ చెప్తే అర్థం కదా, కార్తీ, నీ డొక్కు కారు ఎక్కడ పార్క్ చేసినా ప్రాబ్లం ఏముండదు, పోయి అటెక్కడో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చాడు. ధన ఏదో చెప్పాలి అనుకున్నాడు. కానీ విక్రమ్ ముందుకొచ్చి సీరియస్గా చెప్పాడు. ఏ మిస్టర్, వాట్ ఈస్ దిస్? మేనస్ లేదా? ముందు నువ్వు మర్యాదగా మాట్లాడు. ఫస్ట్ తనకి సారీ చెప్పు. అతడు నా బ్రదర్, డ్రైవర్ కాదు. అలాగే నీ ఇష్టానికి ఆర్డర్స్ వేస్తున్నావు. ఈ ప్లేస్ నువ్వేదో సొంతానికి కొన్నట్టు ఇది నీ బాబు ప్లేస్ కాదుగా. ఎవరు ముందొస్తే వాళ్ళు పార్క్ చేస్తారు. నా కార్ డొక్కు కారు అన్నావుగా. ఈ డొక్కు కార్ రివర్స్ గేర్ వేసి నీ అత్యంత విలువైన కార్ని తొక్కి పడేయకుండా ఉండాలి అంటే చేసిన దానికి సారీ చెప్పి ఇక్కడి నుండి వెళ్ళు, లేదంటే అని సౌరవ్ చూపించినట్టే చేతివేలు చూపించాడు.
దాంతో సౌరవ్ ఇగో ఇంకో డ్యామేజ్ అయింది. హేయ్, నీకెంత పొగరు, నాకే వేలు చూపిస్తావు, నిన్ను అని ముందు కదిలాడు. అంతే, విక్రమ్ కంట్రోల్ తప్పాడు. రేయ్ నిన్ను అని సౌరవ్ కాలర్ పట్టుకొని అతడి కార్కి ఆంచి చెప్పాడు. రేయ్, నేను అసలే మెంటల్ ఫెలోని, నన్ను కెలికావు, నీ సంగతి తేల్చేస్తా అని పిడికిలి బిగించి ముఖం మీద ఒక్క పంచిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సౌరవ్ ఊహించని తాడికి షాక్ అయ్యాడు. అందుకే కళ్ళు మూసుకొని ఉండిపోయాడు. తన చూస్తూనే ఉండగా పెద్ద గొడవ అయిపోతుంది, ఇది ఎక్కడికి దారి తీస్తుందా అన్నట్టు అతడు కంగారుగా ముందుకు కదిలాడు. అప్పుడు ఆ రెస్టారెంట్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం వచ్చారు. అక్కడ గొడవ జరుగుతుందని తెలుసుకొని జరిగిందంతా చూసాం. పొరపాటు జరిగింది, దయచేసి ఇక్కడ గొడవ పడకండి ప్లీజ్ అంటూ విక్రమ్ చేతిని అడ్డుకుంటూ సౌరవ్ని సేవ్ చేశారు. విక్రమ్ వాళ్ళంతా అడ్డు రావడంతో ఆగాడు. సౌరవ్ కళ్ళు తెరిచి చూశాడు. ఒక్క క్షణం భయం అంటే ఏంటో చూపించాడు విక్రమ్ సౌరవ్కి. అతడి వైపు విక్రమ్ సూటిగా చూస్తూ, బ్రతికిపోయావు, ఇంకోసారి నాకు దొరికావో నీకు పట్టపగలే చుక్కలు చూపిస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. సౌరవ్ సీరియస్ అవుతూ, రేయ్ నిన్ను అని మళ్ళీ ముందుకు కదిలాడు. అక్కడి వాళ్ళు అడ్డుకుంటూ ఇద్దరిని వేరు చేశారు. సౌరవ్కి రిక్వెస్ట్ చేసి అతడి కార్ మరో చోట పార్క్ చేసేలా చేశారు. ధన విక్రమ్ని అక్కడి నుండి పక్కకు తీసుకుపోయాడు. ప్లీజ్ సార్, కోపం వద్దు, మనం ఇక్కడికి రిలాక్స్ అవ్వడానికి వచ్చాం, అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్తో లోపలికి తీసుకువెళ్ళిపోయాడు. సౌరవ్కి చాలా అవమానంగా ఉంది. ఎవడో ఒకడు తన కాలర్ పట్టుకొని కొట్టే ప్రయత్నం చేశాడు. ఎవడు వాడు? వాడి సంగతి చూడాలి, నాకే వార్నింగ్ ఇస్తాడా? ఈ సౌరవ్ అంటే ఏంటో తెలిసేలా చేస్తా అని రగిలిపోతూ, అంతలోని స్వీటీ గుర్తుకొచ్చి తను నా కోసం ఎదురు చూస్తుందని కోపం కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుండి స్వీటీ వద్దకు చేరుకున్నాడు. విక్రమ్ కోపంగా ఉన్నాడు. అందుకే తన చుట్టుపక్కల ఎవరున్నారో గమనించలేదు. కానీ స్వీటీ అతన్ని చూసింది. ఈ మెంటల్ ఫెలో ఏంటి ఇక్కడికొచ్చాడు? మళ్ళీ ఏం గొడవ చేస్తాడో ఏమో. అసలే సౌరవ్ ఒకడున్నాడు ఇక్కడ అని పక్కకి తప్పుకుంది. విక్రమ్ ఆమెను చూడకుండా ధనతో పై ఫ్లోర్కి వెళ్ళిపోయాడు. స్వీటీ వాళ్ళు ఉన్నది ఫస్ట్ ఫ్లోర్, విక్రమ్ ఉన్నది సెకండ్ ఫ్లోర్ కావున మరోమారు ఇద్దరు గొడవపడే అవకాశం ఉండకపోవచ్చు. విక్రమ్ చాలా కోపంగా ఉన్నాడు. సౌరవ్ మాటలు, అతడి ప్రవర్తన విక్రమ్కి అస్సలు నచ్చలేదు. ఇంకోసారి తన ముందుకి సౌరవ్ వస్తే చితక్కొట్టి పడేయాలనుంది. విక్రమ్ కోపం ధన గమనిస్తూ, బాస్, మీరు ఇక్కడికి వచ్చిన పని వేరు, ఆ పని పూర్తయ్యే వరకు పబ్లిక్కి మీరెవరో ఏంటో తెలిసే అవకాశం ఇవ్వకండి. వాడెవడో అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరెందుకు పట్టించుకోవడం? వదిలేయండి. కొందరు అంతే, వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించి ఇస్తే జల్సా చేస్తూ పొగరు చూపిస్తుంటారు. సరే, ఫుడ్ ఆర్డర్ చేస్తాను, అదిగో వస్తుంది, కాస్త తినండి అని అడిగాడు. విక్రమ్ ధన మాటలతో నెమ్మదై, వాడు ఇంకోసారి నా ముందు తోక జాడిస్తే ఈ విక్రమ్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని వచ్చిన ఫుడ్ తినడం మొదలుపెట్టాడు. సౌరవ్ రగిలిపోతూ జరిగిన అవమానం మర్చిపోలేక తన మీద చెయ్యెత్తిన వాడెవడో తెలుసుకొని తీరతా అనుకుంటూ విక్రమ్ కార్ నెంబర్ ఒకసారి గుర్తు చేసుకుంటూ స్వీటీ ముందుకొచ్చాడు. ఆమె విక్రమ్ పై ఫ్లోర్కి వెళ్ళిపోవడం చూసి అమ్మయ్య అనుకొని సౌరవ్ రావడంతో స్థిరంగా అతడికి చెప్పాలి అనుకున్న మాటలు చెప్పేందుకు ఒక టేబుల్ దగ్గర కూర్చుంది. సౌరవ్ నవ్వు మొహం పెట్టుకుని స్వీటీ ముందుకొచ్చి కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసి ఆమెతో కూల్గా మాట్లాడుతూ ఉన్నాడు. స్వీటీ అతడి వైపు చూసి, సౌరవ్ నీతో మాట్లాడాలి, కాస్త నీ ఫోన్ పక్కన పెడతావా అంది. కార్లో ఉన్నంతసేపు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడని సౌరవ్ ఖుషీగా ఆమెను చూస్తూ, ష్యూర్ స్వీటీ, ఫోన్ ఆఫ్ చేస్తాను, నాకు నీ మాటలు వినాలి, నీతో ఎన్నో చెప్పాలి అని ఉంది. ఉదయం నుండి దానికోసమే మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా వెయిట్ చేస్తున్నా అన్నాడు. స్వీటీ ఉలిక్కిపడి, అదేంటి, ఎందుకలా? నా కోసం నువ్వెందుకు తినకుండా తాగకుండా ఉండాలి? ఆమె ప్రశ్నకి సౌరవ్ ఎంత ఫీల్ అవుతూ చెప్పాడు, ఏమో నాకు తెలీదు,
నీతో ఇలా కూర్చొని మాట్లాడుకునే అవకాశం వచ్చే వరకు ఆకలి దాహం కలగలేదు అన్నాడు. అంతలో ఫుడ్ వచ్చింది. స్వీటీ వస్తున్న కోపం అణుచుకుంటూ, ముందు ఈ సౌరవ్ ఫుడ్ తినేశాక నేను చెప్పాలి అనుకున్నది చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతా, లేదా ఆ పై ఫ్లోర్లో ఉన్న మెంటల్ ఫెలో ఎంట్రీ ఇస్తాడు. వాడు వీడికంటే తిక్కలోడు అనుకొని మౌనంగా సౌరవ్కి ఫుడ్ పెట్టింది. ఆమె చేత ఫుడ్ పెట్టడం చూసి సౌరవ్ కాసేపటి క్రితం జరిగిన సంఘటనలు మర్చిపోయి గబగబా తింటున్నాడు. ఆమె ఏదో ప్లేట్లో పెట్టిన ఫుడ్ చేత్తో కలుపుతూ అతడు తిన్నంత వరకు ఊరుకొని, సౌరవ్ భోజనం పూర్తయ్యాక ఆమె చేయి కడుక్కుని అడిగింది, సౌరవ్, నాకు నువ్వు చేసిన పని నచ్చలేదు అని. సౌరవ్ అర్థం కానట్టు, ఏం చేశాను స్వీటీ అన్నాడు. ఆమె విసుగ్గా అడిగింది, నువ్వు కాలేజ్కి రావటం నాకు నచ్చలేదు అనుకుంటే ఏకంగా మా ప్రిన్సిపాల్తో మన ఇద్దరికి పెళ్ళి అన్నావంట. ఎవరు చెప్పారు మన ఇద్దరికి పెళ్ళి అని? ఆయన నన్ను పిలిచి క్లాస్ ఇచ్చాడు తెలుసా. ఇదేం బాలేదు సౌరవ్. స్వీటీ మాటలకి సౌరవ్ అప్సెట్ అయ్యాడు. అయినప్పటికీ మనసులో ఫీల్ బయట పెట్టకుండా జాగ్రత్త పడాలనుకుంటూ, ఓ అదా, ఏం చేయమంటావు స్వీటీ? కాలేజ్ వద్ద నీ కోసం ఎదురు చూస్తూ నువ్వెక్కడున్నావో తెలుసుకోవాలని ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాను. ఆయన నాపై డౌట్ పడి నువ్వెవరు, స్వీటీకి ఏమవుతావు అంటూ సీరియస్గా క్వశ్చన్ చేసేసరికి ఎలాగో ఫ్యూచర్లో మన ఇద్దరికి పెళ్లి జరుగుతుందని, కాబోయే హస్బెండ్ అని, ప్రస్తుతం బావ అని ఏదో చెప్పేశా, సారీ అన్నాడు. స్వీటీ అతడికి ఎంతో ఓపికగా సమాధానం చెప్పింది. చూడు సౌరవ్, అసలు నిన్నెవరు కాలేజ్కి రమ్మని చెప్పారు? అయినా రానున్న ఫ్యూచర్పై ఇంత నమ్మకం సరికాదు. ఎవరికి తెలుసు ఫ్యూచర్లో ఎవరికి ఎవరు అన్నది? ప్రస్తుతమైతే నాకు నీపై ఎలాంటి ఫీలింగ్ లేదు. ఆ మాటకొస్తే ఎవరి మీద లేదు. నాకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ప్రస్తుతం నేను నా చదువును మాత్రమే ఇష్టపడుతున్నా. నా స్టడీస్ పూర్తయ్యే వరకు పెళ్లి విషయంలో ఎలాంటి ఆలోచన చేయాలి అనుకోవడం లేదు. సౌరవ్ స్వీటీ మాటలకు ఫీల్ అయ్యాడు. తనకి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదంటుంది. ఓకే, మరెవరి మీద ఫీలింగ్ లేదంటుంది, అందుకు హ్యాపీ. కానీ నా మీద ఫీలింగ్స్ లేవంటే ఎలా? నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కదా అనుకుంటూ వస్తున్న కోపం కంట్రోల్ చేసుకుంటూ, స్వీటీ, నీ నిర్ణయాలు నీకుంటాయి, నేను కాదు అనను. అసలు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ముందే తెలిసిపోతే కిక్కేముంటుంది? నువ్వన్నట్టుగా నా మీద ఫీలింగ్స్ లేవని చెప్పినా నువ్వే నాకు నువ్వే కావాలి అంటావేమో, నా వాల్యూ తెలుసుకుంటావేమో. ఎందుకు తొందరపడ్డం? దానికి ఇంకా టైం ఉందిలే. ఇప్పుడెందుకు పెళ్లి విషయంలో డిస్కస్? ఇప్పుడేంటి, నేను కాలేజ్కి రావటం నీకు నచ్చలేదు అంతేగా? ఓకే, ఇంకెప్పుడూ కాలేజ్కి రాను. మన పెళ్లి మ్యాటర్ ఎక్కడ మాట్లాడను, సరేనా? కోపం వద్దురా ప్లీజ్. నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, తెలియకుండా మాట్లాడేసా, సారీ. స్వీటీ ఆ మాటలకి కంట్రోల్ అయింది. కానీ అతడి మాటల్లో సౌరవ్ ఎంతో గొప్పవాడు అన్నట్టు చెప్పుకుంటున్నా ఆమెకు ఆ మాటలు నచ్చలేదు. అయినా సరే కూల్ అయింది. ప్రస్తుతం పెళ్లి రిలేషన్ మాటలు మాట్లాడను అంటున్నాడుగా, అందుకే. ఓకే సౌరవ్, నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకున్నావు, థ్యాంక్స్ అని చెప్పి నవ్వింది. సౌరవ్ మనసులో చాలా కోపం దాచుకుంటూ, నువ్వెలా నా దారికి రావో నేను చూస్తాను. నీ స్టడీస్ పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోను అంటే నేనెందుకు ఒప్పుకుంటాను? ఈ ఇయర్ ఎండ్ వరకు ఓపిక పడతాను అంతే అనుకొని అతడు కూడా నవ్వేస్తూ, అమ్మయ్యా, మై స్వీటీ స్మైల్ ఇంకా స్వీట్గా ఉంది అన్నాడు. ఆ మాటకి స్వీటీ మళ్ళీ నవ్వింది. ఇద్దరు నవ్వుతున్నారు. సరిగ్గా అప్పుడే ఆ రెస్టారెంట్కి వచ్చిన విని ఆమె ఫ్రెండ్స్ ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు. ఇదేంటి, నిన్ను ఫాలో చేస్తూ నీకంటే ముందు ఇక్కడికి వచ్చేసి నిన్ను ఏడిపించాలి అన్నట్టు ఆ హీరోతో నవ్వుతూ ఉంది అని రెచ్చగొట్టారు వినీ ఫ్రెండ్స్. అంతే, వినీ అవకాశం కోసం చూస్తూ దీని సంగతి చూస్తానంటూ అక్కడి నుండి ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపోయింది. స్వీటీ వాచ్ చూసుకొని, సౌరవ్, నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది, ఇంటికి వెళ్ళాలి అని చెప్పింది. సౌరవ్కి కూడా కొన్ని పనులున్నాయి, అందుకే ఓకేరా అని ఆమెను తీసుకుని బయటకు వచ్చేశాడు. అక్కడ పార్కింగ్ ప్లేస్లో తనతో గొడవపడిన వ్యక్తి కారు అక్కడే ఉంది.
సౌరవ్ ఆ నెంబర్ క్లియర్గా నోట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విక్రమాదిత్య ఫుడ్ తిని బయటకు వచ్చాడు. అతడు కాసేపటి క్రితం స్వీటీ కూర్చున్న టేబుల్ వద్దకు రాగానే ఎందుకో తెలీదు మనసు కలవరపడింది. నీకు కావలసిన మనిషి కాసేపటి వరకు ఇక్కడే ఉందని తెలియచేస్తున్నట్టు అనిపించింది. ధన అతన్ని గమనించి, బాస్ ఇంకా చాలు, ప్లీజ్ మూడ్ చేంజ్ చేసుకోండి, రండి వెళ్దాం అని తీసుకుపోయాడు. స్వీటీ సౌరవ్కి ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చింది. అది కూడా అతడు అప్సెట్ అవ్వకుండా. సో ఇంకా నో టెన్షన్, డాడ్ వరకు ఎలాంటి కంప్లైంట్ వెళ్ళదు అని రిలీఫ్గా ఫీల్ అయింది. సౌరవ్ తన మీద చెయ్యెత్తిన వాడి సంగతి చూడాలనుకుంటూ స్వీటీని ఇంటి వద్ద డ్రాప్ చేసి బాయ్ చెప్పి తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ అతడి బ్రదర్ అతని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సౌరవ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. వాళ్ళు షాక్ అయ్యారు. సౌరవ్ కోపంగా చెప్పాడు, నేను వాడెవడో తెలుసుకొని వాడికి నేనేంటో తెలిసేలా చెయ్యాలి. వాడి కార్ నెంబర్ ద్వారా అడ్రస్ తెలుసుకుందాం రండి అని చెప్పాడు. అరుణ్ వరుణ్ ఓకే అన్నారు. కానీ సంజయ్ అడ్డుకున్నాడు. అన్నయ్య, ఇదంతా అనవసరం అనిపిస్తుంది. వాడెవడో నీతో గొడవ పడ్డాడని నువ్వు వాడిని వెతుక్కుంటూ వెళ్ళి ఇంకా పెద్ద గొడవ చేస్తావా? కోరి రిస్క్ చేసి సమస్యల్లో పడతావా? నో, వద్దు. డాడ్కి తెలిస్తే పెద్ద ఇష్యూ అవుతుంది. మళ్ళీ మనల్ని ఇండియా పంపించరు, అర్థం చేసుకో, ఇక్కడితో వదిలే అంటూ అడ్డుకున్నారు. సౌరవ్ కోపంగా సంజయ్ మీద అరిచాడు. అంటే నేను చేతకాని వాళ్ళ ఊరుకోవాలా? సంజయ్ కూల్గా చెప్పాడు, మనం ఇక్కడ ఉండేది కొద్ది రోజులు మాత్రమే. ఉన్న కొన్ని రోజులు హ్యాపీగా ఉందాం. నీకు నచ్చిన స్వీటీతో అలాగే ఇక్కడ లొకేషన్స్ చూస్తూ ఎంజాయ్ చేద్దాం. అంతేకాని అనవసరమైన గొడవలు చేసి అనన్య పిన్ని వరకు విషయం వెళ్ళేలా చేయకు. తెలుసుగా, పిన్ని మనం అమెరికాలో ఉన్నామనుకుంటుంది. ఈ గొడవలు తగాదాలు చేసి విషయం పిన్నికి తెలిసేలా చేస్తే ఇంకా అంతే, నిన్నెక్కడికి పంపించదు. ప్లీజ్ బ్రో, అర్థం చేసుకో, కూల్ అని కంట్రోల్ చేశాడు. సౌరవ్ తమ్ముడి మాటలో నిజం లేకపోలేదు అని ఆగాడు. అలాని తన కోపం పంతం వదులుకునే ప్రసక్తే లేదు అని తీర్మానించుకొని విక్రమ్ ఎక్కడుంటాడో తెలుసుకోవాలనుకుని ప్రస్తుతానికి తమ్ముళ్ళందరితో కలిసి అక్కడ ఉన్న పబ్కు వెళ్ళిపోయాడు. కుందన తనకి ఎంతో పరిచయం ఉన్న హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు క్రమం తప్పకుండా వెళ్ళే టెంపుల్కి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వెళ్ళింది. ఆ గుడిలో కూర్చుని గతమంతా గుర్తు చేసుకుంటూ ఉంది. సౌరవ్ తనకి దూరం అవ్వడం, భరత్ తన జీవితంలోకి రావడం, ఇన్నేళ్లు గడిచిపోవడం, మళ్ళీ ఇప్పుడు తన కళ్ళ ముందు సౌరవ్ లాంటి కుర్రాడు ఎదురుపడ్డం, ఇదంతా ఏంటని గజిబిజి అయిపోతూ తాను నమ్ముకున్న దేవుడే తనకి మార్గం చూపాలి అనుకుంటూ ఉంది. అంతలో భరత్ ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు? గుడికి వెళ్ళావా? నాతో చెప్తే నేను వచ్చేవాడిగా. ఇక్కడ ఆఫీస్లో కొన్ని విషయాలు సౌరవ్కి తెలియకూడదని మేనేజ్ చేయాలని నేను కేశవ్ ఆఫీస్కి వచ్చాం. నువ్వు ఒంటరిగా వెళ్లకుండా ఉండాల్సింది. నేనే నిన్ను తీసుకెళ్లేవాడిని అని ఆవిడ కోసం ఎంతో ఆరాటపడుతూ చెప్పాడు. కుందన నవ్వుతూ, ఏంటండి ఇది, నేనేమైనా చిన్నపిల్లనా? హైదరాబాద్ నాకేమైనా కొత్త చెప్పండి. మీరేం టెన్షన్ పడకండి, మీ వర్క్ చూసుకోండి, నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నా. డ్రైవర్ కార్ దగ్గరే ఉన్నాడు అని చెప్పింది. భరత్ నిట్టూర్చి, సరే జాగ్రత్త, నువ్వు ఇంటికి వెళ్ళగానే కాల్ చేయి. రేపు సౌరవ్ ఆఫీస్కి వస్తే ఇక్కడ నా స్నేహితుడు సౌరవ్ వాడి పెదనాన్న జ్ఞాపకాలు ఏ ఒక్కటి వాడికి తెలియకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నాం అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆవిడ నిట్టూర్చి ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ గుడి బయటకు వచ్చింది. డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి రెడీగా పెట్టాడు. ఆవిడ పరాగ్గా రోడ్డు వైపు చూసింది. అటుగా విక్రమాదిత్య కారులో వెళ్ళిపోతూ కనిపించాడు. అతడేదో ఆలోచిస్తూ గ్లాస్ లోపల నుంచి వెలుపలికి చూస్తూ ఉన్నాడు. కుందన ఉలిక్కి పడింది. సౌరవ్ లాంటి అబ్బాయి హైదరాబాద్లో తన కళ్ళ ముందే కారులో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది కల కాదు, నిజం. సౌరవ్ లాంటి వాడు ఉన్నాడు. ఎలా అయినా అబ్బాయిని కలవాలి అని ఆ కారు వెనకే పరుగులు పెడుతూ సౌరవ్ అంటూ పిలుస్తూ ఉంది. విక్రమాదిత్యకి ఎవరో సౌరవ్ అని పిలిచినట్టు అనిపించింది. కానీ ఆ పేరు తనది కాదు. కానీ ఎక్కడో విన్నట్టు తనకి సంబంధించిన జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తొస్తున్నట్టు అనిపించింది.
కానీ అతడి కారు ఆగలేదు. కుందన ఒక కారు వెనుక పరుగులు పెడుతూ ఉండేది డ్రైవర్ చూసి చాలా కంగారు పడ్డాడు. వెంటనే అతడి కారుతో ఆవిడ ముందుకొచ్చి ఏమైందమ్మగారు అన్నాడు. కుందన ఆయాసపడుతూ వెళ్ళిపోతున్న కారు చూపించి నువ్వు వెంటనే ఆ కార్ని ఫాలో చేయి, ఆలస్యం చేయకు అని అడిగింది. డ్రైవర్ సరే అన్నాడు. ఆమె కారెక్కి కూర్చొని చాలా టెన్షన్గా తమ ముందు వెళ్ళిపోతున్న కార్ని చూస్తూ ఉంది. డ్రైవర్కి ఏమీ అర్థం కాలేదు. అతడు ఆ కార్ని ఫాలో చేస్తున్నాడు కానీ ఓవర్టేక్ చేయడం సాధ్యం కావడం లేదు. ఫుల్ ట్రాఫిక్ కావడం వల్ల అతడికి కష్టంగా ఉంది. కుందన ఎంతో కంగారు పడుతూ ఉంది. ఎలా అయినా ఆ కారులో ఉన్న కుర్రవాడిని చేరుకోవాలి అని ఆరాటపడుతుంది. కొంత సమయం గడిచింది. విక్రమాదిత్య కార్ ట్రాఫిక్ సిగ్నల్ దాటుకొని ముందుకు వెళ్ళిపోయింది. కానీ కుందన ఉన్న కార్ సిగ్నల్ పడి ఆగిపోయింది. ఆమె చాలా వర్రీ అయిపోతూ ఎందుకు కారేపై పోనీ అంటుంది. డ్రైవర్ దిగాలుగా చూస్తూ సారీ అమ్మగారు, సిగ్నల్ పడింది, మన కారు వెళ్ళడానికి అవకాశం లేదు, ముందున్న వే నుండి వెహికల్స్ ఎలా వస్తున్నాయి చూడండి అని విచారంగా చెప్పాడు. 2 నిమిషాలు ఆగాల్సి వచ్చింది. కుందన చాలా బాధపడుతూ టెన్షన్గా ఉంది. డ్రైవర్ అవన్నీ గమనిస్తూనే గ్రీన్ సిగ్నల్ పడగానే కార్ స్పీడ్గా పోనిచ్చాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. వాళ్ళు ఫాలో చేస్తున్న కార్ ఎటు వెళ్ళిందో తెలుసుకోలేకపోయాడు. కుందన చాలా బాధపడింది. ఆమెకు అర్థమైంది తనేం చేయాలనుకుందో. అసలు నేనేం చేస్తున్నాను, ఎందుకు ఇలా అతన్ని ఫాలో చేశాను అని బాధపడుతూ డ్రైవర్ ఇంటికి వెళ్దామని చెప్పింది. డ్రైవర్ కార్ ఇంటికి తీసుకొచ్చాడు. ఆవిడ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. అంతలో భరత్ ఇల్లు చేరుకున్నాడు. అక్కడ డ్రైవర్ ఆలోచిస్తూ ఉండేది చూసి ఏంటి సంగతి, సీరియస్గా ఆలోచిస్తున్నావు? అమ్మగారు లోపల ఉన్నారా? ఎంతసేపు అయింది మీరు ఇంటికి వచ్చి అన్నాడు. డ్రైవర్ ఉలికిపడి తడబడుతూ హా సార్, అమ్మగారు లోపల ఉన్నారు. కాసేపటి క్రితమే వచ్చాం, కానీ అమ్మగారు చాలా అప్సెట్ అయ్యారు. కారణం ఏమిటో తెలీదు అన్నాడు. భరత్ కంగారు పడి అవునా, ఏం జరిగింది అని అడిగి డ్రైవర్ చెప్పింది విని షాక్ అయ్యాడు. సార్, అమ్మగారు ఎవరో కారులో వెళ్ళిపోతూ ఉంటే వెనకే పరుగు తీశారు. సౌరవ్ అంటూ కంగారుగా పిలిచారు. ఆ కారు ఆగకపోయేసరికి నన్ను ఫాలో చేయమని చెప్పారు. కానీ ట్రాఫిక్లో మిస్ చేశాను, అందుకే అమ్మగారు అప్సెట్ అయ్యారు అని జరిగిందంతా చెప్పాడు. అంతే. భరత్ మైండ్ బ్లాక్ అయిపోయింది. వాట్, సౌరవ్ అని పిలిచిందా? ఫాలో చేసిందా? ఎందుకు? వాడు సంజయ్ వాళ్ళతో బయటికి ఎక్కడికో వెళ్ళాడు కదా. అయినా వాడి కోసం కుందన పరుగులు తీయాల్సిన అవసరం ఏముంది? ఫోన్ చేసి ఆగరా అంటే వాడే ఆగుతాడుగా. కార్ని ఫాలో చేయమండం ఎందుకు? ఏంటి అంత వింతగా ఉంది అని కంగారుగా కుందన ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆవిడ బెడ్ మీద కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టుగా కనిపించింది. భరత్ గట్టిగా ఊపిరి తీసుకొని అసలు ఏం జరుగుతుంది కుందన, ఎందుకు నువ్వు అప్సెట్ అయ్యావు అన్నాడు. ఆమె నుండి సమాధానం రాలేదు. భరత్ ఓపిక లేనట్టు ఆమె వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. కుందన కన్నీళ్లు పెట్టుకుంటూ అటువైపు తిరిగి పడుకునుంది. భరత్ ప్రేమగా ఆవిడపై చేయి వేసి కుందన అని పిలిచాడు. ఆమె ఇంకా తన వల్ల కాదు అన్నట్టు ఏవండి అంటూ లేచి అతన్ని పట్టుకుంది. భరత్ కంగారు పడ్డాడు. ఏం జరిగింది, ఎందుకింత బాధపడుతున్నావు అని నిలదీశాడు. ఆమెకు అస్సలు విషయం చెప్పక తప్పలేదు. భర్త వైపు దిగాలుగా చూస్తూ నేను సౌరవ్ని చూశానండి. భరత్ అర్థం కానట్టు చూస్తూ వాట్ అన్నాడు. కుందన తడబడుతూ అవునండి, నేను సౌరవ్ని చూశాను. ఈరోజు మాత్రమే కాదు, చెన్నైలో ఉన్నప్పుడు కూడా మొన్న మధ్య నేను కళ్ళు తిరిగి పడిపోయాను కదా, ఆ రోజు కూడా నేను సౌరవ్ని చూసే పడిపోయాను. మళ్ళీ ఈరోజు కూడా నాకు సౌరవ్ కనిపించాడని గబగబా చెప్తుంది. భరత్కి ఆమె మాటలు అర్థం కాలేదు. అతడు అయోమయంగా చూస్తూ నువ్వు ఏ సౌరవ్ గురించి మాట్లాడుతున్నావు కుందనా? మన సౌరవ్ని కొత్తగా చూసేదేముంది? అయినా వాడు ఇంగ్లాండ్ నుండి నీ ఆరోగ్యం బాగాలేదని తెలిసాకే వచ్చాడు కదా. మరి వాడిని నువ్వెప్పుడు చూసావు? నాకేం అర్థం కావడం లేదు. భరత్ ప్రశ్నకు ఆమె విసుక్కుంటూ నేను చెప్పేది మన ఇంట్లో ఉన్న విక్రాంత్ అనన్యల కొడుకు సౌరవ్ కొరకు కాదండి, మీ స్నేహితుడు, నేను ప్రేమించిన సౌరవ్ కొరకు చెప్తున్నా. నేను తనని చూశాను అని ఊహించని షాక్ ఇచ్చింది. భరత్ షాక్ అయ్యాడు. వాట్, ఏం మాట్లాడుతున్నావు?
ఎప్పుడో 35 ఏళ్ల క్రితం చనిపోయిన నా స్నేహితుడు సౌరవ్ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నీకు కనిపించాడా? కుందన కన్నీళ్లు పెట్టుకుంటూ, అవునండి, నేను చూశాను. 25 ఏళ్ల వయసులో నాకు పరిచయమైన సౌరవ్, నాతో కలిసి బ్రతుకుతానని చెప్పిన సౌరవ్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా ముందుకు అదే విధంగా వచ్చాడు. నేను చెప్పింది నిజమే, నన్ను నమ్మండి. భరత్ ముఖం వాడిపోయింది. సౌరవ్ లాంటి వాడు ఇంకొకడున్నాడా? ఒకవేళ ఉంటే మాత్రం ఇన్నేళ్ల తర్వాత నా భార్య అతడి కోసం ఆరాటపడుతుందా? నేనిచ్చిన ప్రేమ, అభిమానం అన్నిటినీ పక్కన పెట్టేసి అతడి కోసం తన వయసుని మర్చిపోయి రోడ్డు మీద పరుగులు పెడుతూ వెళ్ళడమేనా? అంటే తన మనసులో నాకు విలువ లేదా? ఇన్నేళ్లు గడిచిన కుందన మనసులో ఇంకా సౌరవ్ మాత్రమే ఉన్నాడా? అతడి మనసు ఆవేదన పడింది. అలాగే తన స్నేహితుడు మళ్ళీ కనిపించాడు అన్న పదం సంతోషం కలిగించింది. భరత్ మౌనంగా ఉండిపోయాడు. అది చూసి కుందన అర్థం చేసుకొని అతడి చేయి పట్టుకొని చెప్పింది, నాకు మీరంటే ఇష్టం ఉంది అండి. మీరే నా సర్వస్వం. మీకోసం నేను బ్రతుకుతున్నా. నా భర్త, నా కొడుకు, వీళ్ళే నా లోకం. ఇందులో ఇసమెత్తు మార్పు లేదండి. నన్ను నమ్మండి. నా మీద సందేహం వద్దు అని వేడుకోలుగా చూస్తూ అడిగింది. భరత్ ఆమె కళ్ళలోకి చూస్తూ తట్టుకోలేకపోయాడు. అమాంతం హత్తుకుని, హే, ఏంటిది? నేను అలా అన్నానా? నాకు నీ మీద సందేహం కలిగిందని, కానీ నాకు నువ్వంటే ప్రాణం కుందనా. అందుకే బాధగా ఉంది. నువ్వు ఇంకా గతాన్ని మర్చిపోలేదని బాధగా ఉంది. నువ్వు సౌరవ్ని చూడ్డం ఏంటి? తనని మర్చిపోలేదు. ఎవరినో చూసి సౌరవ్ అనుకొని పరుగులు పెడుతూ వెళ్ళావు అని బాధగా అన్నాడు. ఆమె భర్తని చుట్టుకొని, అయ్యో భరత్ గారు, నేను చెప్పింది నిజం. నా మాట నమ్మండి. ఆ అబ్బాయి అచ్చం సౌరవ్లా ఉన్నాడు. చిన్న తేడా కూడా లేదు. నా కళ్ళు నన్ను మోసం చేయవు. ఇది ఎలా సాధ్యమో అర్థం కాలేదు అని గట్టిగా చెప్పింది. భరత్ ఆలోచిస్తూ, నువ్వు చెప్పింది నిజమా? ఎలా సాధ్యం రా? సరే, నువ్వు అప్సెట్ అవ్వకు. నేను తెలుసుకుంటాను. ఒకవేళ మన సౌరవ్ లాంటి కుర్రవాడు నిజంగా ఉంటే, వాడు మనకి ఎదురు పడాలని రాసి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మనకు కనిపిస్తాడు. అసలు విషయం ఏంటో నేను తెలుసుకుంటాను, సరేనా? ఏమైనా తిన్నావా? ఉండు, జ్యూస్ తీసుకొస్తా అన్నాడు. ఆమె భర్త వైపు దిగాలుగా చూస్తూ, నా మీద కోపం లేదుగా అంది. భరత్ ఆమెను ముద్దు పెట్టుకుంటూ, ఐ లవ్ యూ కుందనా. నిన్ను ప్రేమిస్తున్నాను. కోపం తెచ్చుకోను. బట్ నువ్వు నాకు మాట ఇవ్వాలి, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళానని ప్రామిస్ చేయి అని మాట తీసుకున్నాడు. గది బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉన్నాడు. సౌరవ్లా మరో వ్యక్తి ఎలా సాధ్యమవుతుంది? ఇదంతా నిజమా, లేక కుందన భ్రమపడుతుందా? విక్రమాదిత్య తన హౌస్కి వచ్చేశాడు. అతడి సిస్టర్ హరిణితో కాసేపు మాట్లాడాడు. డాడీ హెల్త్ పూర్తిగా రికవర్ అయ్యింది అని ఇంట్లో ఉంటూ ఆఫీస్ విషయాలు చూసుకుంటున్నారని చెప్పింది. మేనేజర్ అమర్నాథ్ గారు రోజుకు ఒకసారి ఇంటికి వచ్చి డాడ్తో మాట్లాడి వెళ్తున్నారని చెప్పి డాడ్ బిజినెస్ విషయంలో కేర్ఫుల్గా ఉంటారని అంటుంది. విక్రమ్ ఆలోచిస్తూ, మరైతే ఎందుకని ఇక్కడి బ్రాంచ్ మీద ఏమాత్రం కేర్ఫుల్గా లేరు? పోతే పోయింది, కంపెనీ పరువు అన్నట్టు వదిలేశారు. ఈ చంద్రశేఖర్, జనార్దన్ తమ ఇష్టానికి చేస్తున్నారని ఆలోచిస్తూ ఫోన్ కట్ చేశాడు. ఇల్లు చేరుకున్న స్వీటీ తన గదిలో కూర్చుని ఉంది. సౌరవ్ ఓవర్ చేస్తూ తనని ఇబ్బంది పెట్టడం ఇంకా ఆయన మానుకుంటాడు, తనని ప్రశాంతంగా ఉండనిస్తాడు అనుకుంది. ఫ్రెష్ అయ్యి నిద్రపోయే ప్రయత్నం చేస్తుంది, కానీ నిద్ర పట్టలేదు. రెస్టారెంట్లో విక్రమ్ కనిపించాడు. అతన్ని గుర్తు చేసుకుంటూ, ఈ మెంటల్ ఫెలో ఏంటి నన్ను ఫాలో చేస్తున్నట్టు? ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. పోనీలే, ఈరోజు వాడితో గొడవ అవ్వలేదు. సైలెంట్గా తన దారిన పోయాడు అని నిట్టూర్చి, అయినా నేనెందుకు వాడి కోసం ఆలోచన చేస్తున్నాను? నాకేమైంది అని చిరాకు పడుతూ అతన్ని తలుచుకుంటూ పడుకుంది. విక్రమ్కి స్వీటీ గుర్తుకొస్తుంది. ఆ పొగరికి హెల్పింగ్ నేచర్ కూడా ఉందా? రేపు మళ్ళీ నాకు అనిపిస్తుందా? నన్ను మెంటల్ ఫెలో ఉంటుంది కదా, ఈ మెంటల్ ఫెలోకి తను లిఫ్ట్ ఇచ్చింది అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అని ఆలోచన చేశాడు.
మరుసటి రోజు నిన్నటిలా మేకప్ వేసుకొని విక్రమ్ బస్టాప్లో వెయిట్ చేస్తున్నాడు. ధన చాటుగా నిల్చొనున్నాడు. విక్రమ్ కనిపిస్తుంది బస్ రాకూడదు అని. స్వీటీ వచ్చి తనకి మళ్ళీ లిఫ్ట్ ఇస్తే బావుండు అని. అతడు ఎందుకు అలా ఎదురు చూస్తున్నాడో తెలియదు కానీ బస్ కంటే ముందే స్వీటీ స్కూటీతో అతడి ముందుకొచ్చి హాయ్ అంది. అంతే. విక్రమ్ ముఖం వెలిగిపోయింది. చిరునవ్వు నవ్వుతూ హాయ్ అన్నాడు. మరి సౌరవ్ ఉన్నాడు అని కుందన భరత్కి చెప్పేసింది. అలాగే ఇప్పుడున్న సౌరవ్ అలాగే విక్రమాదిత్యకి గొడవ స్టార్ట్ అయింది. ఇక ముందు ముందు ఏం జరగబోతుంది? స్వీటీని ఇబ్బంది పెడతాడా సౌరవ్, లేక తనని అర్థం చేసుకొని దూరంగా ఉంటాడా అనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.